హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. శాసన మండలి సాక్షిగా అబద్ధం బద్దలయ్యింది. నిజమండి, శాసన మండలి సాక్షిగా అబద్ధం బద్దలయ్యింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే రంగుల నిమిత్తం, మన మామూలు కాదు, రంగుల నిమిత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తానికి ఏంటి రంగుపడిలాగా మాట్లాడారు ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయవి. కాబట్టి ఎందుకంటే రంగుల కోసమే 4,000 కోట్లు, 14,000 కోట్లు, 10,000 కోట్లు, ఇలాగ నోటికి ఎన్నో కోట్లు వస్తే అన్ని కోట్లు ఏంటి దుబారా చేసేశారు. రంగుల నిమిత్తమే నాశనం చేసేశారు. ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసేశారు. ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణం పంచాయతీ రంగులు వేయడమే. ఇలాగ ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్పారండి. నెంబర్ 1 కొటేషన్లు అనమాట. కాబట్టి ఇలా రంగులకి నిజంగా నాశనం చేసేశారా అని అంటే కనుక ఏదైనా ఒక అబద్ధం 100% ఎక్కువ కాలం నిలవదు అని ఎలా అయితే చెప్తామో అలాగే శాసన మండలి సాక్షిగా ఆ అబద్ధం బద్దలై నిజం బయటకు వచ్చిందండి. ఏంటంటే తప్పు ఎవరు చేసినా తప్పు అని చెప్పాలా. పార్టీలకు అతీతంగా ఉన్న వాస్తవం ఏంటైతే నిజం ఏదైతే నిజం చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 కోట్లు లేదా 14,000 కోట్లు రంగులకు ఖర్చు పెట్టారా అంటే కనుక ఖర్చు పెట్టారో లేదో నేను చెప్పడం కాదు, ఖర్చు పెట్టారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ మధ్యలో నేను ఏదైనా ప్రూఫ్ లేకుండా మాట్లాడలా, తలకాయ పోట్లు ఎక్కువైపోతున్నాయని. కాబట్టి ప్రూఫ్ కోసం వెతికాను నేను చాలాసేపు. అది ఉందే ఖచ్చితంగా నేను మీకు అదేంటో వినిపించిన తర్వాత అప్పుడు నేను మరలా మాట్లాడతాను మీతోటి నేను. కాబట్టి ఏంటా ప్రూఫ్ అంటే కనుక ఒక్కసారి విందాం. రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. 2019-24 పంచాయతీ భవనాలకు రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. విన్నారు కదా మాట. రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులు వేసుకోవడానికి. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులు వేసుకోవడానికి అని చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా స్పష్టంగా చెప్తున్నారు. రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులు వేసుకోవడానికి. వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ రంగులు వేసుకోవడానికి, పంచాయతీలకు రంగులు వేసుకోవడానికి 1,300 కోట్ల. ఒకసారి విందాం. ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులకు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి. రంగుల కోసమే 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని ఉప ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతున్నారు. మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎందుకంటే ఆ రంగులు కరెక్ట్ కాదని కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు వైసీపీ ప్రభుత్వాన్ని మొట్టిగా వేయడం జరిగింది. ఆ మాట కోసమే ఆ రంగులు కాదు, ఏదైతే అంతకు ముందు ఉన్న రంగులు ఉన్నాయో ఆ రంగులు వేయండి అని చెప్పారు. మరలా అదే రంగులు వేశారు. దానికి ఎంత అయిందో చెప్తాను నేను. 300 కోట్లు రంగుల్లో తీయడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టాడు. రంగులు తీయడానికి 1,000. 300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. 2019-24 పంచాయతీ. ఇప్పుడు నేను చెప్తున్నారు అదే పవన్ కళ్యాణ్ గారు నోటి వెంట శాసన మండలి సాక్షిగా, శాసన మండలిలో ఉన్న అందరి సాక్షిగా, రాష్ట్ర అందరి ప్రజల సాక్షిగా ఎంత అయింది రంగులకి అనే వాస్తవం చెప్తున్నారండి. భవనాలకు, గ్రామ సచివాలయాలు రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశారు. ఏంలా 101 కోట్లు, అదేనండి 102 కోట్లు అనుకోండి, 100 కోట్లు మాత్రమే అయ్యింది. అంతకుముందు అన్న 1,300 కోట్లు కాదు. చంద్రబాబు నాయుడు గారు అన్న 4,000 కోట్లు అది కాదు, 1,300 కాదు, 4,000 కోట్లు కాదు, 10,000 కోట్లు కాదు, ఏమీ కాదు, 102 కోట్లు అయ్యింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీలన్నింటికి అలాగే సచివాలయాలకు అన్నింటికి మొత్తం అన్నింటికి వేయడానికి ఒక ఇంటికైతే 1,00,000 అయిపోతున్నాయి. 2-3 లక్షలు అన్నారు ఒక ఇంటికి అయితే. ఎందుకు పనికి ఇంటికి? కాబట్టి వాస్తవాలు అనేవి ఖచ్చితంగా ఎప్పటికైనా తెలుస్తాయి, దాంట్లో డౌటే లేదు. కాబట్టి తమ్ముడు తనోడైనా ధర్మం చెప్పాలంటాను నేను. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులు వేసుకోవడానికి. రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం విన్నారు కదా. 2,300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది 2,300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు. తీరా శాసన మండలిలో జస్ట్ నిన్న చెప్పింది ఏంటంటే కనుక ఇది చెప్పిన రేట్ ఎంత అయిందని అంటే కనుక 102 కోట్లు లోపే, పైన కూడా కాదు, 102 కోట్లు అయింది. ఒక బిల్డింగో 2 బిల్డింగులకు కాదండి, ఆంధ్రప్రదేశ్ యావత్తు ఉన్న పంచాయతీ భవనాల అన్నిటికీ కలిపి. అర్థమైంది కదండి. కాబట్టి ఇలా శాసన మండలి సాక్షిగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే కనుక తప్పు క్లియర్ కట్గా తెలిసిపోద్ది. ఇక్కడ బడ్జెట్లో కానీ శాసన మండలిలో కానీ ఏదైతే ఉందో అది వాస్తవాలు మాత్రమే అక్కడ మాట్లాడాలి. ఎందుకంటే ఆన్ రికార్డెడ్ ఉంటాయి అక్కడ. కాబట్టి ప్రూఫ్లతో సహా ఉంటాయి. అందుగురించే
నేను అన్నది కూడా దాని గురించే, ఏంటంటే అబద్ధం బద్దలయ్యింది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా 100% ఏది వాస్తవం అయితేనే అది మాత్రం మాట్లాడాలి. అవాస్తవాలు మాట్లాడటం, అవాస్తవాలే బాగా ప్రచారం పొందుతున్నాయి, అబద్ధాలే బాగా విస్తృతంగా ప్రయాణిస్తున్నాయని నా అభిప్రాయం. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.